సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఓవర్ నైట్లో సీన్ మారిపోయింది. 48 గంటల్లోనే రాజకీయ సమీకరణాలు అయితే శరవేగంగా మారాయి. ఒక పక్క డీజీపీ మీద, ఇంకో పక్క డీఐజీ మీద, మరోవైపు డిఎస్పీల మీద వరుసగా వేటు పడుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ వేటుకి కారణం ఏంటి, తెర వెనుక ఏం జరుగుతోంది అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు, చర్చించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడు. మేడం నమస్తే. నమస్తే. ఆంధ్రప్రదేశ్లో ఓవర్ నైట్ సీన్ మారుతూ ఉంది. రాజకీయ సమీకరణాలు అయితే శరవేగంగా మారుతూ ఉన్నాయి. ఏంటి మేడం అసలు ఒకవైపు డీజీపీ గారి మీద, అలాగే ఇంకోవైపు డిఐజీ మీద, ఇంకోవైపు డిఎస్పీల మీద కూడా వేటు పడుతూ ఉంది. ఈ వేటుకి కారణం ఏంటి, అసలు తెర వెనక ఏం జరిగింది? నిన్న అమిత్ షా గారు ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చి ఎన్నికల ప్రచారం చేసి వెళ్ళిన నేపథ్యంలో డీజీపీ గారి మీద వేటు పడింది. ఏంటి మేడం తెర వెనక అసలు ఏం జరిగి ఉంటుంది? అంటే ఎప్పటి నుంచో ప్రధానంగా అడిగేది తెలుగుదేశం పార్టీయే కదా. అక్కడ కొంచెం జనసేన అడుగుతూ ఉన్నారు ఈ పోలీసుల అరాచకాల గురించి. పోలీసులు బాగా పక్షపాత ధోరణి చూపెట్టడం కావచ్చు, అధికార పార్టీకి అడుగులకు ముడుగులు ఎత్తుతున్న సంగతి అది ఈరోజు కాదు. సాక్షాత్తు కర్నూలు సాక్షిగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు పరువు పోయింది. ఏంటంటే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయటానికని వస్తే రాజేంద్రనాథ్ రెడ్డి చేతులెత్తేశాడు. ఒక రకంగా ఏంటంటే కావాలని జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడిస్తే అది మాట్లాడాడు రాజేంద్రనాథ్ రెడ్డి. ఒక పోలీస్ లాగా వ్యవహరించలా. ఓకే. ఆయన తరఫున ఒక మెసెంజర్ లాగా బిహేవ్ చేశాడు. జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు నువ్వు ఇలా చెయ్యి, ఇలా చెయ్యాలి అంటే అలా చేశాడు. లేకపోతే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి ఒక ఉగ్రవాదిని, ఎట్లా అయితే ఉగ్రవాది హాస్పిటల్లోకి వెళ్ళి పేషెంట్లను చంపేస్తాను అంటే విధి లేని పరిస్థితుల్లో పేషెంట్లను కాపాడటం కోసం మేము ఉగ్రవాదిని వదిలేశాము పేషెంట్ల కోసం అని పోలీసులు చెప్పినట్లుగా సిబిఐ వాళ్ళు వస్తే పోలీసులు సహకరించకపోతే సిబిఐ వాళ్ళు వెనుదిరిగారు. అదే సందర్భంలో అమిత్ షా కానీ మోడీ కానీ జగన్మోహన్ రెడ్డి వైపు కనుక లేకపోయి ఉండున్నట్లయితే కనుక, ఇలా గనక జగన్మోహన్ రెడ్డి చేసి ఉంటే కనుక వాళ్ళు ఊరుకునేవాళ్ళ? ఓకే, వాళ్ళు ఊరుకునేవాళ్ళు కాదు. ఆ రోజు ఆయన పక్షాన వాళ్ళు ఉన్నారు కాబట్టి రాజేంద్రనాథ్ రెడ్డి చేత జగన్మోహన్ రెడ్డి అలా చెప్పిస్తే పని జరిగింది. సిబిఐ వాళ్ళు వచ్చిందోనే వెహికల్స్ బ్యాక్ చేసుకొని రివర్స్ చేసుకుని ఢిల్లీకి వెళ్ళిపోయారు. ఎంత సిగ్గుచేటైన విషయం అండి. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నట్టా లేనట్టా? మరి ఇలాంటి పరిస్థితి నుంచి అలాంటప్పుడు మాట్లాడాం. అలాగే మొన్న విజయవాడ గులకరాయి కేసులో పోక్సో యాక్ట్ని తొక్కేస్తే రాజేంద్రనాథ్ రెడ్డికి నడిచిపోయింది. అలాగే అంతకుముందు ఎన్ని జరగలేదు. ఒక రాత్రికి రాత్రి ఒక సీనియర్ జర్నలిస్ట్ని ఒక యూట్యూబ్లో ఒక ఫార్వర్డ్ చేశాడు అని చెప్పి వాట్సాప్లో తనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ని షేర్ చేసినందుకు రాత్రికి రాత్రి ఒక పెద్ద మనిషిని ఇంటికి వెళ్ళి జర్నలిస్ట్ని అరెస్ట్ చేయటం. మరి అది చూసిన వాళ్ళకి ఏమనిపిస్తుంది, జర్నలిస్టులకి ఏమనిపిస్తుంది? అట్లాంటప్పుడు ఆయనకే దిక్కు లేదు, మనకి మనం ఎంత అని అసలు రిపోర్ట్ చేయటం కూడా మానేశారండి జర్నలిస్టులు ఆంధ్రప్రదేశ్లో. రంగనాయకమ్మ గారి సంగతి మీకు తెలిసిందే కదా. ఆ హోటల్లో, గుంటూరు హోటలు, ఆవిడ జస్ట్ ఏదో ఒక బాధతోటి ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టినందుకు ఆవిడ్ని 3 చెరువులు తాగిచ్చి 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగిచ్చారు. ఇదంతా చేసింది పోలీసులే. ఆవిడ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బతకలేక హైదరాబాద్లో తలదాచుకుంటుంది. మరి ఎమ్మెల్సీ సంతోష్ నడి రోడ్డు మీద ఆయన్ని ఒక చిన్న బట్టతోటి దాదాపు అర్ధనగ్నంగా ఆయన్ని రోడ్డు పైన పెడరెక్కలు విరిచి కట్టింది పోలీసులే. ఎలా చేస్తారు ఇట్లా?
ఎలా చేయగలుగుతారు అసలు ఇట్లా? ఒక ప్రాణాన్ని అలా చేయడం ఎలా చేయగలిగారు? ఇవన్నీ రాజేంద్రనాథ్ రెడ్డి వల్లే జరిగినాయి. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లోనే ఇవన్నీ జరిగినాయి. అప్పుడంతా అమిత్ షా కావచ్చు, మోడీ కావచ్చు, ఇష్టంతో మన బాబు ఏదో చేస్తున్నాడు చేసుకొని అన్నట్లు ఓరకంటితో చూసి వదిలేశారు. ఇప్పుడు వాళ్ళకి చంద్రబాబు నాయుడు తోటి దోస్తీ అవసరమైంది. ఎవరికి? బీజేపీ వాళ్ళకి అవసరమైంది. కాబట్టి నార్త్ సౌత్ ఏవేవో కొన్ని సమతుల్యత దెబ్బతినేసరికి ఇక్కడ సౌత్లో ఒక పెద్ద లీడర్ కావాలి మనకి అని కావాల్సి వచ్చి చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చారు. కానీ పొత్తు పేరుతోటి ఒక కన్ను జగన్ రెడ్డి, ఒక కన్ను చంద్రబాబు నాయుడు అన్నట్లు ఉన్నారు వీళ్ళు. అంటే అక్కడ కొన్ని ఎంపీ సీట్లు గెలుస్తారు, ఇక్కడ కొన్ని ఎంపీ సీట్లు వస్తాయి. ఏదైనా ఆంధ్రప్రదేశ్లో 25 ఎంపీ సీట్లు మనయ్యే కదా అన్నట్లు వాళ్ళు చూసి చూడనట్టు పోయారు. మొదటిసారి వచ్చినప్పుడు మోడీ కూడా సరిగ్గా మాట్లాడలా ఆంధ్రప్రదేశ్లో. కానీ రోజు రోజుకి పరిస్థితులు మారిపోతున్నాయి. ఈ మారుతున్న పరిస్థితులకు వీళ్ళకి ఏమనిపించిందంటే, అసలు మనం ఇప్పుడు గనక చంద్రబాబు నాయుడు అడిగిన దానికి దేనికైనా మనము ఎస్ అనకపోతే, అంటే అతనికి అనుకూలమైన పరిస్థితులను గనక కల్పిస్తున్నట్లుగా కనిపించకపోతే, రేపు పొద్దున మనకు అవసరమైనప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు మన పక్కన ఉంటాడో ఉండడో అనే ఒక భయంతో వాళ్ళు, ఓ పక్కన జగన్ రెడ్డికి మొత్తం అయిపోతుంది, ఇంకా అసలు చాలా కష్టం గెలవటం అనే పరిస్థితులు వచ్చేసరికి ఇంకా మనకి దిక్కెవరు? గెలిచే సీట్లన్నీ చంద్రబాబు నాయుడు. మనకి దిక్కు ఒకటి కావాలి కదా, రేపు పొద్దున మనకు ఒక బఫర్ పెట్టుకోవాలి కదా. దానికోసం అని చెప్పి ఏం చేశారు అంటే, ఇప్పుడు మొత్తం జగన్ రెడ్డికి చెల్చీటీలు ఇచ్చేసినట్టే. ఇచ్చేసేసి ఇక మొత్తం ఇటు సైడ్కి టర్న్ అయ్యారు. ఇటు సైడు టర్న్ అయినప్పుడు మరి పోలీస్ బాసు, పాత బాసు జగన్ రెడ్డి మాట వింటున్నాడు కదా. అందుకని చెప్పి అతన్ని మార్చేసేసి ఇప్పుడు పెట్టడం కూడా ఎట్లా పెట్టారంటే, ఆంధ్ర వాడిని పెడితే గనక, అర్థమైందా మీకు? ఏమో జగన్ రెడ్డి ఏం మాయ చేస్తాడోనని హరీందర్ గుప్తానో ఏదనంట ఒక గుప్తాను తీసుకొచ్చి పెట్టారు. అంటే ఫక్తు అమిత్ షా రాజకీయం ఇది. ఓవర్ నైట్ ఇంత చేంజ్ రావడానికి అమిత్ షా ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం ప్రకారం మోడీ కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తాడు అనే ఒక సంకేతాన్ని పంపించేస్తాడు ప్రజల్లోకి. ఇంత సంకేతం సాక్షాత్తు ప్రధానే పంపించిన తర్వాత ఇంకా వైసీపీ మొహం చూసేదేవుడు, ఓట్లు వేసేదేవుడు? ఇవాళ మారటానికి కారణాలు ఇన్ని కారణాలు ఉన్నాయి. వాళ్ళు ఏదో అయ్యో పాపం ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం వాళ్ళు మీటింగులు పెట్టుకుంటే వాళ్ళనే వచ్చి రౌడీల రూపంలో వైసీపీ వాళ్ళు వచ్చి కొడితే మనం తెలుగుదేశం వాళ్ళ మీదే కేసులు పెడుతున్నాము అనేది ఇప్పుడు పోయింది. పైగా నిన్నగాక మొన్న సీఎం రమేష్ మీద జరిగింది చూసేసరికి వాళ్ళకేమనిపించిందంటే, అసలు జగన్ రెడ్డి చేతుల్లో ఉన్నారు ఈ పోలీసులందరూ, అది మారిస్తే కానీ, అంటే వాళ్ళ కిందకి నీళ్ళు వస్తే తప్పితే, వాళ్ళ క్యాండిడేట్ కిందకి నీళ్ళు వస్తే తప్పితే, అసలు అక్కడ సీఎం రమేష్ మీద పెట్టిన కేసు వింటే మీరు నవ్వుతారు. అసలు ఏంటంటే, పరిస్థితులు బాగోనప్పుడు, పరిస్థితులు అక్కడ చేతుల్లో లేని పరిస్థితుల్లో అలాంటి చోటకి వెళ్ళినందుకు, అంటే అప్పటికే గొడవలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడికి సమస్యాత్మక ప్రాంతంలోకి వెళ్ళినందుకు గాను సీఎం రమేష్ మీద కేసు పెట్టి ఇమ్మీడియట్గా బెయిల్ ఇచ్చారు. అరెస్టు బెయిలు అన్నీ వరుసగా, కేసు అరెస్టు బెయిలు వరుసనే అయిపోయినాయి. ఇది చూసిన తర్వాత మరి సీఎం రమేష్ చెప్పుకోకుండా ఉంటాడా చిన్నపిల్లాడిలాగా? ఇదేంటి మరి నా క్యాండిడేట్కి అక్కడ అన్యాయం జరిగింది, నేను వెళ్ళకపోతే ఎట్లా అని. అంటే ఇన్ని ఫ్యాక్టర్స్ ఉండేసరికి రాత్రికి రాత్రి పరిస్థితులు మారిపోయినాయి. ఒక రకంగా ఊపిరి పీల్చుకున్నట్లుంది. ఈ రాజేంద్రనాథ్ రెడ్డి తప్పిపోవడం అనేది అవసరమైన చర్య. ఓకే మేడం, థ్యాంక్ యూ.